కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఈ నామం గురించి నిన్నను మీరు విని ఉన్నారు. ఆ మంగళసూత్రం యొక్క గొప్పతనం ఏమిటో, దాని మీద అమ్మవారికి కూడా ఉన్నటువంటి పూజనీయత ఎటువంటిదో, అమ్మవారే సర్వమంగళా స్వరూపిణి అయినటువంటి తల్లికే మంగళసూత్రం మీద అంత మర్యాద ఉంటే లోకమంతా మంగళసూత్రం పట్ల ఎంతటి భక్తి ప్రపత్తుల్ని పొందాలి అన్న విషయాన్ని పరోక్షంగా సూచన చేస్తుంది. అందుకే హాలాహల భక్షణంలో కూడా మృంగిడిది హాలాహలమని మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలిని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో అంటారు పోతన గారు. అంత గొప్పది ఆ మంగళసూత్రం. నిన్నటి రోజున దాని గురించి చెప్పుకున్నాం, కానీ ఇంకా నాకు పటికి బెల్లన్నవి లేచిన వాళ్ళ నా మనస్సు ఆ మంగళసూత్రం మీదే నిలబడిపోయి ఉంది. అందుకని మళ్ళీ ఓసారి వెనక్కి వెళ్ళాను. ఇవాల్టి రోజున అంటారు కనకాంగదకేయూరకమనీయ భుజాన్విత. ఇంకిక్కడి నుంచి ఎలా ఉంటుందంటేనండి, ముఖమండలం వరకు ఉండేటటువంటి నామాలు చాలా గొప్ప నామాలు, నేను కాదని అంటలేదు. కానీ ఇంకా ఇక్కడి నుంచి మీరు కిందకి వెడుతుంటే ప్రతి నామము కూడా జీవితానికి సమన్వయం అవుతూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా లోతుగా పరిశీలనం చెయ్యగలిగితే ఈ నామాలు చాలా గొప్ప స్థితిని మీకు ఏర్పాటు చేయగలిగి ఉంటాయి, చాలా గొప్ప శక్తిని ఇస్తాయి. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా కానీ గమనించగలిగితే అందులో ఉన్నటువంటి కోర్ పాయింట్ అంటారే, ముఖ్యమైన విషయాన్ని మీరు పట్టుకోగలిగితే, మీరు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదివేటప్పుడు మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను, మీరు ఎప్పుడూ చదవలేరు పూర్తిగా, ఎప్పుడూ కుదరదు. ఎందుచేత అంటే మీరు చదువుతున్నప్పుడు మీకు తెలియకుండానే ఏదో ఒక నామం దగ్గర దాని వైభవం జ్ఞాపకానికి వచ్చేటప్పటికి మీరు ఆగిపోతారు. ఆగిపోయి తర్వాత నామం గుర్తురానటువంటి అమృత స్థితిని పొందుతారు. అది అంత గొప్పది లలితా సహస్రం. మీరు ఆ కోణంలో దాన్ని అవధరించే ప్రయత్నం చెయ్యండి. ఇవాళ వసిన్యాది దేవతలు అమ్మవారి గురించి అంటున్నారు, అమ్మ కనకాంగదకేయూరకమనీయ భుజాన్విత అంటున్నారు. అంటే నీవు బంగారముతో కూడినటువంటి అంగదములను కేయూరములను నీ భుజములకు దాల్చి ఉన్నావు, ధరించి ఉన్నావు. ఆ బంగారముతో కూడినటువంటి ఆ అంగదములను కేయూరములను నీవు ధరించి ఉండడం చేత ఆ భుజములు శోభిల్లుతూ ఉన్నాయి. ఇది పైకి చూస్తే పెద్ద విశేషమైన నామము ఏమీ కాదు, అది ఒక అలంకారాన్ని చెప్తోంది, ఒక భూషణాన్ని చెప్తోంది. ఇప్పుడు ఇక్కడ మీరు మానసికమైనటువంటి దర్శనానికి సంబంధించినంత వరకు ఒక విషయాన్ని పరిశీలనం చేయండి. అమ్మవారికి ఎన్ని అంగదములు ఎన్ని కేయూరములు అవసరం అవుతాయి? కనకాంగద కేయూరకమనీయ భుజాన్విత అన్నప్పుడు అంగదములంటే ఏమిటి, కేయూరములంటే ఏమిటి? అంగదములు వేరు, కేయూరములు వేరా? లేకపోతే అంగదములు కేయూరములు ఒకటేనా? మీరొక్కటి చూడండి, నామంలో అనవసరంగా ఒక్క అక్షరం ఉండదు. లలితా సహస్రంలో అనవసరంగా ఒక్క అక్షరం ఉండదు అన్నది ప్రమాణం కాబట్టి ఖచ్చితంగా అంగదములు కేయూరములు రెండు ఆభరణములు విడివిడిగా ఉంటాయి. ఈ రెండు ఆభరణములు ఎక్కడ పెట్టుకుంటారు స్త్రీలు అంటే, అంగదములు కేయూరములు రెండూ కూడా భుజములకు సంబంధించిన ఆభరణములే. కాకపోతే మీకు ఒక్కటే గుర్తు, ఇవాళ మీరు మాట్లాడుతున్నది భుజముల గురించి మాట్లాడుతున్నారు. కమనీయ భుజాన్విత అని పూర్తయింది నామం, కాబట్టి ఆ రెండూ భుజములకు పెట్టుకునేవి. రెండూ భుజములకు పెట్టుకునేవి అయితే భుజములకు ఎక్కడ పెట్టుకుంటారు ఆభరణాలని అంటే, భుజము ఎక్కడ మొదలవుతుందో అక్కడ అంగదములు పెట్టుకుంటారు, వాటికి కొంచెం కింద కేయూరములు పెట్టుకుంటారు. ఈ మధ్య కాలంలో కొంతవరకు తగ్గిందేమో కానీ ఇప్పటికీ కనపడుతూ ఉంటుంది. కొంతమంది తల్లులు కేయూరములు అని పెట్టుకుంటారు. దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ ఏమ్మా అరవంకీట ఇలా ఏదో ఇలా ఉంటుంది, పాము పడగ మీద దామోదరుడి పాదముద్రలా ఇలా ఉంటుంది. అది ఇక్కడ ఈ భుజం దగ్గర పెట్టుకుంటారు, దాన్ని కట్టెవంకి అంటారు, అలా ఉంది ఇక్కడ పెట్టుకుంటారు. అది ఈ పైన ఇక్కడ ఒక ఆభరణం ఇలా గాజులా గట్టిగా పెట్టుకుని ఉంటారు. ఇది పైకి జరిగి ఒకవేళ కిందకి మువ్వలతో ఇలా పెట్టుకుని ఉన్నా కూడా అప్పుడు కేయూరం అనొచ్చు, ఇది అంగదం అనొచ్చు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు పెట్టుకున్నవి కనకాంగద కేయూరకమనీయ భుజాన్విత. ఇలాంటివి అమ్మవారికి కామేశ్వరుడు ఎన్ని చేయించవలసి ఉంటుంది అంటే
మామూలుగా మనమైతే 2 అంగదములు 2 కేయూరములు చేయిస్తే చాలు, ఎందుకంటే 2 చేతులే ఉంటాయి కాబట్టి. అమ్మవారి విషయంలో మీరు వెంటనే ఏం చెప్పాలంటే, అంటే బాగా మీరు దాని యందు మగ్నతతో ఉన్నారు, విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని ఉన్నారు అని గుర్తు ఏమిటంటే, ఎన్ని అంగదములు ఎన్ని కేయూరములు కావలసి ఉంటాయి అమ్మవారికి? 4 అంగదములు 4 కేయూరములు. ఎందుకు అలా అవసరం అవుతాయి? చతుర్బాహు సమన్విత కనుక, అమ్మవారికి 4 బాహువులు ఉన్నాయి కనుక. అంటే ఏమీ లేదండి, మీరు ఈ నామం చదివేటప్పుడు మీ మనస్సు అమ్మవారి యొక్క రూపం మీద నిలబడి ఉంది అని గుర్తు ఏమిటంటే, వెనక విషయాన్ని సమన్వయం చేసుకోవాలి. అలవోకగా మనం ఒక మాట చెప్తాం, వెళ్ళి ఏదో అయ్యా నాకు 2 మా ఆవిడికి అంగదములు చెయ్యండి అన్నాను అనుకోండి, ఎన్ని అంగదములు చేయవలసి ఉంటుంది అని అడగడం. ఎందుకంటే ఎన్ని అంగదములో చేయడానికి మా ఆవిడే అష్టావజ భుజాదేవి సహస్ర భుజమండిత ఏం కాదు, 2 చేతులు దానికి. కాబట్టి 2 అంగదములు చేయించవలసి ఉంటుంది, నేను 2 కేయూరములు చేయించవలసి ఉంటుంది, వడ్డానం చేస్తే 1 వడ్డానమే చేయించవలసి ఉంటుంది. అదేంటి, కాబట్టి అది చేయించడానికే ముప్పు పలైపోతుంటే ఇంకా బోల్డన్ని అంగదములు బోల్డన్ని కేయూరములు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి అమ్మవారి విషయంలో మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, అమ్మవారికి 4 బాహువులు ఉన్నాయన్న విషయం గుర్తుంటూ ఉండాలి. మీకు గుర్తుంటే ఇప్పుడు మీరు 4 అంగదములు 4 కేయూరములు అమ్మవారు ధరించి ఉంటుంది. ఇప్పుడు అమ్మవారు 4 అంగదములు 4 కేయూరములను ధరిస్తే మీకేమైనా వస్తుందా? కొంచెం ఆలోచించండి జాగ్రత్తగా. మీకు ఎంతవరకు పనికి వస్తుందంటే, బాగుందండి, చాలా బాగా పెట్టుకుంది, చక్కగాను, చాలా సంతోషంగా ఉంది, చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది అని చెప్పడానికి పనికి వస్తుందేమో బహుశः. లేకపోతే ఆ భుజముల వంక చూసి సంతోషించిన కారణం చేత అమ్మవారి వంక చూసి సంతోషించడమే జీవితంలో చాలా గొప్ప విషయం కాబట్టి అది ప్రయోజనాన్ని నెరవేర్చవచ్చు, నేను కాదని అనలేను. కానీ అది మాత్రమే దాని ప్రయోజనమని మీరు నిర్ధారించకూడదు. దాని వెనక ఏదో ప్రయోజనం ఉంటుంది. ఏ ప్రయోజనాన్ని ఆశించి బహుశः వసిన్యాది దేవతలు ఇలా చెప్తున్నారు అంటే, ఇందులో 2 విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఒకటి, స్తోత్రము కేశాది పాదాది పర్యంతం జరుగుతోంది, అంటే అమ్మవారిని తల దగ్గర నుంచి మొదలుపెట్టి పాదముల వరకు వెడుతోంది. ఇందులో అమ్మవారి కంఠం వరకు వచ్చేటప్పటికీ ఒక ప్రశస్తమైనటువంటి ఒక కూటము పూర్తవుతుంది. ఇంకా ఇక్కడి నుంచి మొదలయ్యేటటువంటి దాంట్లో పాదముల వరకు వచ్చేంత వరకు ఆ నామములు అలా వర్ణన చేస్తూ వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోతున్నప్పుడు పాదముల దాకా వచ్చేంత వరకు తదనంతరం అసలు ఇంకా చాలా గొప్పదైన వైభవలహరి మొదలైపోతుంది. దీన్ని లావణ్యలహరి అంటారు పాదముల వరకు వెడితే. ఇందులో ఏ ఒక్క నామమును విడిచిపెట్టకుండా ప్రతిరోజు వింటున్నారనుకోండి, వింటుంటే మీకు తెలియకుండానే మీ జీవితంలో మీకు గొప్ప ప్రయోజనం వస్తుంది. ఏమిటో తెలుసా అండి? వసిన్యాది దేవతలు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ విషయాన్ని చెప్పారో, ఎందుకు అమ్మవారు దీన్ని చెప్పించిందో, ఆ ప్రయోజనాన్ని అందుకున్న వ్యక్తుల్లో ఒకరుగా మీరు నిలబడతారు. అప్పుడు మీకు తెలియకుండానే మీరు అమ్మవారి యొక్క స్థూల స్వరూపాన్ని కేశాది పాదాది పర్యంతం వాగ్రూపంలో వింటూ ఉండడం చేత ఎదురుగుండా అమ్మవారు కనపడకపోయినా ఇక్కడ అమ్మవారు కదులుతుంది. చిదగ్నికుండ సంభూత, చిత్ అనేటటువంటి అగ్నిగుండంలో ఇక్కడే కనపడుతుంది. ఇక్కడే కనపడడంలో తల దగ్గర నుంచి పాదాల గోళ్ల వరకు మీరు ఇక్కడ చూశారనుకోండి, అసలు యథార్థమైనటువంటి శ్రవణము, యథార్థమైన దర్శనము మీ జీవితంలో మీరు చేశారనమాట. అందుకని అది లావణ్యలహరి అంటారు దాన్ని. అందులో ఇవాళ మనం ఎక్కడున్నాం? భుజముల దగ్గర ఉన్నాం. కాబట్టి మొదటి ప్రయోజనం అది కేశాది పాదాది పర్యంతం వెళ్ళవలసినటువంటి స్తోత్రం కాబట్టి అందులో భుజములను గురించి మీరు ఇవాళ వింటున్నారు కాబట్టి ఒక ప్రయోజనం. రెండవ ప్రయోజనం, కేవలము భుజములను చూడడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం గొప్పది కాదని అనలేకపోయినా దాని యొక్క అర్థాన్ని సమన్వయం చేసే ప్రయత్నం, మీరు లోపల నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం. మీకు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు అమ్మవారు 4 కేయూరములు 4 అంగదములు దాల్చిన భుజములతో శోభిల్లుచున్నది అని నేను ఈ నామం చెప్పేసి నేను తరువాతి నామానికి వెళ్ళిపోవచ్చు, అది పెద్ద విశేషమేం కాదు. కానీ వెళ్ళిపోతే ఏమవుతుందంటే మీకది బాగా దృష్టిలో నిలబడుతుందా అన్నది అనుమానాస్పదం. దీన్ని మీరు బాగా లోతుగా ఒక 2 గంటలో గంటన్నరో విన్నారనుకోండి, మీకు అమ్మవారి భుజములు అనేటప్పటికీ కొన్ని కాకపోతే కొన్ని విషయాలైనా జ్ఞాపకంలో ఉంటాయి. ఆ జ్ఞాపకంలో ఉండడం ఏం చేస్తుందంటే
మళ్ళీ అమ్మవారి యొక్క భుజ దర్శనం మీకు చేయిస్తూ ఉంటుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, శరీరంలో ప్రధానంగా శరీరం అంతా కదిలి ఒక చోటు నుంచి ఒక చోటికి గమ్యాన్ని చేరడానికి ఉపయోగపడేటటువంటి ప్రధాన సాధనములు కాళ్ళు. కాళ్ళు గమ్యం చేరుస్తాయి. ఇవి ఉండబట్టే నేనిప్పుడు మా ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాను. అదేమిటయా దొరగారి కారు ఎక్కి కదా వచ్చావు అని మీరు అడగచ్చు. కానీ దొరగారి కారు ఎక్కడానికి నేను కారు దాకా వచ్చానా లేదా? దొరగారి కారు దిగి వేదిక దాకా నడిచి వచ్చానా లేదా? ఈ మెట్లు ఎక్కొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నానా లేదా? ఇవి ఉన్నాయి కాబట్టే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోగలను అని ఒక ధైర్యం ఉందా లేదా? రేపు పొద్దున్న దొరగారి కారు ఏ కారణం చేతనైనా నేను వేరొక పని మీద వెళ్ళేటప్పుడు రాకపోయినా నేను నడుచుకుంటూ వెళ్ళగలను కదా. ఒక శివాలయానికి దర్శనానికి వెడతాను, దొరగారింటికే వెడతాను. అప్పుడు దొరగారి కారు ఎక్కి దొరగారింటికి వెళ్ళను కదా, నడుస్తూ వెడతాను. కాబట్టి ఎప్పుడైనా నా మనస్సులో ఒక చోటికి చేరాలనేటటువంటి ఆలోచన రాగానే నన్ను చేర్చగలిగినటువంటి శక్తి ఉన్నవి కాళ్ళు. పాదములు గమ్యాన్ని చేరుస్తాయి. చేతులు మీరు అనుకున్నటువంటి పనిని చేయిస్తాయి. మీరు తేడా కొంచెం కనిపెట్టాలి. చేతుల వలన ఏం జరుగుతుంది అంటే, మీరు ఏదనుకున్నారో అది పూర్తవుతుంది. ఒక ఉదాహరణకి, నేను అన్నం తినాలనుకుంటున్నాను అన్నాను అనుకోండి. అన్నం తినడం దేనికి సంబంధించిన పని అని అడిగారు అనుకోండి, నోటికి సంబంధించిన పని. కానీ నోటికన్నా కూడా ముందు నోరు నవలడానికి ఏది ఆధారం అయి ఉండాలి అన్నం తినడంలో? చెయ్యే. నేను ఆఫీస్కి వెడుతున్నాను, ఆఫీస్కి వెళ్ళడంలో కేవలము కాళ్లతో సరిపోదు, మీ ప్రమేయం లేకుండా ఊగుతాయి చేతులు. చేతులు ఊగితేనే మీరు తేలిగ్గా నడవగలుగుతారు. చేతులు ఊపకుండా నడిచిన నడక చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు నువ్వేం చేశావు ఆఫీస్లో? పని చేశాను. పని చేశాను అన్న దాంట్లో సింహభాగం దేంతో చేస్తారంటే చేతులతోటి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, భుజము అన్న మాట తర్వాత చేతుల వరకు ఇంకా చెప్పలేదు లలితా సహస్రంలో. కాబట్టి ఇప్పుడు భుజములు అన్న దగ్గర మీరు చేతులు వరకు సమన్వయం చేసుకుంటే, కదిలేటటువంటి చేతుల చేత మనకి 2 ఫలితములు కలుగుతూ ఉంటాయి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి విషయాన్ని. మీ యొక్క ఉత్తర జన్మ నిర్ణయింపబడడానికి ప్రధాన హేతువులేవి? మీ చేతులే. మీ యోగము, మీ క్షేమము, మీ వెనక ఉన్న వారి యొక్క యోగము, క్షేమము దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ చేతుల మీదే ఆధారపడుతుంది. ఈ చేతులతో చేసినటువంటి పనులు మంచి పనులు అనుకోండి, ఈ చెయ్యి ఇచ్చినందుకు నన్ను నమ్ముకున్న వాళ్ళు క్షేమంగా ఉంటాం. ఈ చెయ్యి చెయ్యకూడని పనులన్నీ చేస్తోందనుకోండి, అడిగేవాళ్ళు లేరు కదా అని ఈ చేతితో నేను చేసిన పనులే నా దుఃఖమునకు కారణమవుతాయి. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుందండి. ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, ఈ జన్మలో నాకు చెయ్యి ఉండి నేను ఈ చేతిని సక్రమంగా వినియోగించకుండా కానీ ఏవైనా పనులు చేస్తే వీటితో ఉత్తర జన్మలు కూడా దీని చేత నిర్ణయింపబడతాయి. ఈ చెయ్యి ఎప్పుడు ఇలా అనడానికే పనికొచ్చింది, ఈ చెయ్యి ఇంకోళ్ళని బాధ పెట్టడానికే పనికొచ్చింది, ఈ చెయ్యి ఇలా లాక్కోవడానికి పనికొచ్చింది, ఈ చెయ్యి ఇలా పెట్టి ఎరగదు. అందుకే మీ ఉద్ధరణ అంతా దేని మీద ఉంటుందో తెలుసా అండి? ఈ చేతి మీదే ఉంటుంది, ఈ చెయ్యి తిరగడం మీదే ఉంటుంది. ఈశ్వరుడికి అర్చన చేస్తున్నారనుకోండి, ఇలా పువ్వు వేశారనుకోండి, మీరు ఉత్తర క్షణంలో ఏం వేస్తారంటే ఫలితం ఈశ్వరుణ్ణి అవమానించారు అని వేస్తారు. ఇలా మీరు పువ్వు వేస్తే అది భగవంతుణ్ణి అవమానించుట. ఈశ్వరుడికి ఇలా పువ్వు వేయకూడదు. భగవంతుడికి పూజ చేసేటప్పుడు ఇలా పడాలి పువ్వు. అంటే నమః పేరు మధ్యలో పెట్టి ముందు ఓంకారం పెట్టి ఇలా అనాలి. నాది కాదు, హృదయ భావన ఆవిష్కరింపబడుచున్నది. ఈ చెయ్యి ఇలా తిరిగితే మీ భావన పూర్తయింది. ఈ చెయ్యి ఇలా పెడితే నాకున్నది నీకు లేదు, లేదు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు, నాకున్నది నువ్వు పంచుకు తిను అని పెట్టినట్టు భిక్ష ఈ చేత్తో. నన్ను కన్నవాడు ఒకడున్నాడు, ఒక మహానుభావుడు నా ఈ జన్మనిచ్చాడు, నా ఈ శరీరం ఉంది అంటే కారణం ఆయన అనుగ్రహం, మా అమ్మ అనుగ్రహం. అటువంటి తల్లిదండ్రులు ఇవాళ శరీరంతో లేరు. ఏడాదికొక్కసారి ఆ పుణ్యతిథి నాడు వాళ్ళ యొక్క శరీరములకు నేను ఉపశాంతి కల్పించడం కోసమని ఆ పితృదేవతలకు తర్పణ విడిచిపెడుతున్నాను. ఇలా
తర్పణ విడిచిపెడుతున్నప్పుడు ఇలా విడిచిపెడతారు. కాబట్టి ఈ చెయ్యి ఇలా తిరిగి ఉంటే మీకున్న సంపదని లేని వారితో పంచుకుని మీరు ఉద్ధరణ పొందుతున్నారు. ఈ చెయ్యి ఇలా అంటే ఈశ్వరానుసంధానం చేసుకుంటున్నారు. ఈ చెయ్యి ఇలా అంటే పితృకార్యాన్ని నెరవేరుస్తున్నారు. ఈ చేత్తో ఇలా అంటే పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. ఈ చెయ్యి మీ భావములను ప్రకటనం చేస్తుంది. ఈ చెయ్యి మీ పాపపుణ్యములకు నిలయమై ఉంటుంది. ఈ చెయ్యి ఎన్ని రకాలుగా కదులుతోందో అన్ని పుణ్యపాపములు మీరు రోజు చేస్తున్నట్లే. ఒక్కటే గుర్తు. అందుకే సృష్టి మొత్తం మీద 3 ప్రాణులకే చెయ్యి, 4వ ప్రాణికి ఇంకా చెయ్యి లేదు. చేత్తో మాత్రమే అన్నం తిను అని వేదం చెప్తుంది. ఎందుకో తెలుసా అండి? అన్నం కానీ మీరు తినే ఏ పదార్థాన్ని కానీ ఉపకరణమును వాడి తినకూడదు. చెంచాలతో తినడం, ఫోర్కులతో తినడం మనకి సనాతన ధర్మంలో లేదు. ఎందుకు లేదో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఈశ్వరుడు అరచేతి యందు అమృతాన్ని ఉంచుతాడు. అరచేతి యందు కుడి చెవి యందు అమృతం ఉంటుంది. పూజ చేసేటప్పుడు నవరంధ్రములలో ఎటువైపు నుంచైనా గాలి బయటికి పెడితే ఆ పూజ అక్కడతో పూర్తయిపోతుంది. ఆ తర్వాత చేసిన పూజ కింద లెక్క వేరు. అందుకని స్నానం చేసి వచ్చి మళ్ళీ ఆచమనం చేసి పూజ చేయాలి. ఇలా నేను ఎక్కడ చేస్తానండి అస్తమానం ఆచమనం అంటారని కుడి చెవి యందు అమృతం ఉంటుంది. కుడి చెవి మీద ఇలా చేతితో మూస్తే వాడు మళ్ళీ స్నానం చేసి వచ్చి కూర్చుని పూజ చేసినట్టే లెక్క. అలాగే అరచేతి యందు అమృతం ఉంటుంది. పిల్లలు తినేటప్పుడు చిన్నతనంలో ఒరే కింద పొయ్యకు, నువ్వు ఎంత ఎత్తితే నిన్ను అంత ఎత్తుతుంది అన్నపూర్ణమ్మ అంటారు అని చక్కగా చెయ్యంతా తగిలేటట్టుగా కలుపుకోరా అనేవారు మమ్మల్ని చిన్నప్పుడు. మునివేళ్ల తిండేమిట్రా అనేవారు. ఇలా తింటే ఒప్పుకునేవారు కాదు. చేత్తో ఇలా కలుపుకుని ఇక్కడ వరకు అంటుకోవాలి. చెయ్యి కడుక్కున్న తర్వాత చేతిని వాసన చూస్తే వాడు తిన్న పదార్థం తెలియాలి. అది అమృతాన్ని తీసుకుంటూ ఉంటాడు ప్రతిరోజు. ఈ చేయికి అంతటికీ అన్నం తగిలి తిన్నవాడికి మంచి బుద్ధి ఏర్పడుతుంది అంటుంది. మీరు చూడండి, నేను మీకు ఒక సత్యం చెప్తున్నాను, విమర్శించడం నా ప్రయోజనం కాదు. కలిపురుషుడి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఏ మూలములను తీసేస్తే ధర్మం తప్పిపోతారు వెతుకుతాడు. ఆ మూలములను తీసేస్తాడు. అందుకే ఇవాళ మీరు చూడండి, చేతితో తినడం అనేటటువంటి అలవాటు క్రమంగా తగ్గిపోతుంది. చేతితో తినాలి, కాళ్ళకి చెప్పు లేకుండా తినాలి. తినేటప్పుడు చాలా మంది చెప్పులతోనే తింటుంటారు ప్రసాదాలు కూడా. ఈ చేత్తో ఇలా కలుపుకు తినరు, చెంచాతోటే తింటుంటారు. ఈశ్వరుడు నీకు చెయ్యి ఇచ్చింది ఎందుకు? ఈ చెయ్యి అందరికీ ఇవ్వలేదు. 3 ప్రాణులకు మాత్రమే ఇచ్చాడు. ఇక 4వ ప్రాణికి లేదు చేత్తో తినడానికి. అందులో మళ్ళీ 2 ప్రాణులు తిన్న తర్వాత కడుక్కోవడం తెలియదు. 1 ఏనుగు, 2 కోతి, 3 మనిషి. ఏనుగు చేత్తో తింటుంది, అందుకే హస్తి అని పేరు. చేతిని వాడుతుంది కాబట్టి చేత్తో ఇలా తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. కోతి చేత్తో తీసుకుని చక్కగా ఇలా విప్పుకుని మనుషుల్లాగే తింటుంది. కానీ దానికి చేతులు కడుక్కోవడం రాదు. ఆ తర్వాత చేతులు కడుక్కోది. ఒక్క మనిషి తినే ముందు కడుక్కుంటాడు, తిన్నాక కడుక్కుంటాడు. చేతిని అంత జాగ్రత్తగా వాడుకో, ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి. ఈ చేతి కదలికల యందు నీ పాపపుణ్యములు ఉన్నాయి. కాబట్టి శాస్త్రం ఏమందంటే ఈ చేతిని ఆభరణముతో ఉంచుతారు. ఒక ఆభరణం వేస్తారు. ఏమిటి ఆభరణం అంటే, పూర్వకాలంలో పురుషుల యొక్క ప్రతి వాళ్ళకి కూడా చేతికి ఒక కంకణం ఉండేది. ఎందుకు కంకణం అంటే, నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నల్పభోగవాన్, నా హస్తాభరణం, చేతికి ఆభరణం ఉండేది. జ్ఞాపకం వస్తూ ఉంటుంది, దీంతో నేను జాగ్రత్తగా ఉండాలి అని. అందుకని దీనికి ఆభరణం వేశారు. ఆభరణం వేశారు అంటే ఇది పవిత్రమైనది, ఇది అలంకరింపబడినది. అలంకరింపబడినది అంటే దీన్ని నేను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని గుర్తుకి దానికి ఒక కంకణం వేస్తారు. అందుకే ఆయన మహాపండితుడండి, లోకానికి ఉపకారం చేశాడంటే ఆయనకు ఒక స్వర్ణ కంకణం వేస్తారు. ఆయన చేతికి ఒక సింహతలాటం వేస్తారు. ఆయన ఒకసారి సింహతలాటం వేసుకున్నాడు అనుకోండి, ఆ చెయ్యి ఇలా చాపకూడదు. జీవితంలో ఇలా చెయ్యి చాపి బతకవలసిన రోజు ఉండకూడదు. అప్పుడే చేతికి సింహతలాటం వేసుకోవాలి. కాబట్టి అలా చేతికి ఆభరణం పెడతారు. ఈ చేతికి ఆభరణం పెట్టడం వెనకాతల ఉన్న ఉద్దేశ్యం, ఈ చేతితో సత్కర్మాచరణము మాత్రమే చెయ్యి. కాబట్టి చేసే కర్మకి సూచన చెయ్యి.
ఈ చేతితో మీరు చేసినటువంటి కర్మలు మీరు మర్చిపోతారేమో కానీ ఈశ్వరుడు మర్చిపోడు. 3 కింద పెట్టుంచుతారు దాన్ని. అవే సంచితము, ఆగామి, ప్రారబ్ధము అని 3 ఉంటాయి. ఇది మీరు పట్టుకుంటే అమ్మవారి చేతిని ఎందుకు స్తోత్రం చేయాలో తెలుస్తుంది. సంచితము అంటే మీరు ఏ శరీరంలో ఉన్నా ఏదో చేస్తూనే ఉంటారు. పాపము పుణ్యము ఈ 2 వెళ్ళి పెద్ద కొండల్లా పడిపోయి ఉంటాయి, మనకి తెలియదు. కానీ నా ఖాతాలో పడి ఉంటుంది. అక్కడ పడి ఉంటే ఇందులోంచి ప్రారబ్ధము అంటే ఒక శరీరాన్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే బొత్తిగా పాపం అంతా తీసి నుదుటి మీద రాసేస్తే ఏడుస్తాడు ఇంకా ఉన్నన్నాళ్ళు. అలా ఏడిస్తే ఏముంటుందిలే పాపం ఓ పని చేద్దాం, మధ్య మధ్యలో ఏదో కొంచెం హాస్యం జోడించినట్టు 4 సుఖాలు కూడా పెడదామంటాడు ఈశ్వరుడు. అప్పుడు పుణ్యాలు తీస్తాడు, పాపాలు తీస్తాడు. కొన్ని పుణ్యాలు కొన్ని పాపాలు అనుభవించమని పంపిస్తాడు శరీరాన్ని. అందుకే మనుష్యలోకంలో ఉన్నవాడు సుఖాన్ని దుఃఖాన్ని కూడా పొందుతాడు. మనిషి పుట్టినటువంటి వాడు సుఖ దుఃఖములు 2 కలగవో అని చెప్తే అబద్ధం అది. మనుష్య శరీరం అలాగే ఉంటుంది సుఖ దుఃఖాలతో. దేవతలైతే దుఃఖం లేకుండా సుఖంతోనే ఉంటారు. కిందకెళ్ళిపోయిన వాళ్ళైతే సుఖం లేకుండా దుఃఖంతోనే ఉంటారు. అది విభాగం. ఈశ్వరుడు శాస్త్రంలో విభాగం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఏవో కొన్ని సుఖాలు కొన్ని దుఃఖాలు అనుభవించడానికి, కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు అనుభవించడానికి ఈ శరీరంతో వచ్చాం. మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఈ అనుభవించేటటువంటి దాన్ని ప్రారబ్ధము అంటారు. ఇది విడిచిపెట్టేసిన బాణం, ఇంకెవరు ఆపలేరు దాన్ని. అనుభవించేస్తాడు ఈ శరీరంలో. కానీ ఈ శరీరంలో ఉండగా ఎవడైనా భగవంతుణ్ణి పరమభక్తితో సేవించిన వాడైతే వాడికి అమ్మవారి అనుగ్రహంతో ఏమవుతుంది అంటే ఇప్పటి వరకు కొన్ని కోట్ల జన్మలలో సంపాదించినటువంటి పాపపుణ్యములు అనబడేటటువంటి సంచితం దగ్ధమైపోతుంది. అంటే ఇంకక్కడ బ్యాలెన్సే ఉండదు, అంతా కాలిపోతుంది. కాలిపోతే ఇంకా మళ్ళీ కొత్తగా జన్మనెత్తవలసిన అవసరమే ఉంది. ఇది మొదట అసలు జన్మనెత్తవలసిన అవసరం లేని స్థితి దేనివల్ల వస్తుంది అంటే సంచితము దగ్ధం అవడం వల్ల వస్తుంది. ప్రారబ్ధము అనుభవించేస్తాడు. సంచితం లేనప్పుడు ఆగామిది అందులోంచి తీస్తే కదా మళ్ళీ మీకు ఇంకో కొత్త జన్మ ఇవ్వడం. ఇంకా ఆగామి లేదు. సంచితము వలన ఆగామి పోయింది, ప్రారబ్ధం అనుభవించేశారు. సంచిత ఆగామి ప్రారబ్ధములు అయిపోయాయి. ఇంక ఇప్పుడు సుఖము, వాడికి పుణ్యము లేదు పాపము లేదు. పుణ్యం ఉన్నా దేవతగా రావాలి, పాపం ఉంటే తిరియకుగా రావాలి, పుణ్యపాపములు ఉంటే మనుష్యుడిగా రావాలి. 3 లేవు. ఎందుకు లేవు అంటే ఏది చేసినా వేదం ఏది చెప్పిందో అది చేస్తాడు. నేను చెయ్యలేదని ఈశ్వరుడికి ధారపోసేస్తాడు. ఇప్పుడు ఆయనకి పుణ్యం ఏది పాపం ఏది ఆయనకేం లేవు, 2 0. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కాబట్టి ఇప్పుడు ఆయనకి ప్రారంధం అయిపోయే వరకు శరీరంలో ఉంటాడు. ప్రారంధం అయిపోతుంది ఓ రోజున ఆ శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ వస్తాడా? ఇహ రాడు. ఇది మనం అనుభవించేదైతే ఈ సంచితము ఆగామి ప్రారబ్ధము లెక్క కట్టి కాల్చేది, ఈ జన్మలో ప్రారబ్ధాన్ని జ్ఞానంతో సాక్షిగా అనుభవింపచేసేది, మళ్ళీ జన్మ ఎత్తనవసరం లేకుండా చూసేది ఏ చెయ్యి? ఇది అనుభవించే చెయ్యి అయితే, ఇది పాపపుణ్యాలు కూడబెట్టుకునే చెయ్యి అయితే, ఈ లెక్కలు కట్టి ఫలితాలు ఇస్తున్న చెయ్యేది, ఈ ఫలితాలను ఇచ్చి అనుభవింపచేస్తున్న చెయ్యేది. ఇలా మనం భక్తితో ఉంటే ఇంకా మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి జ్ఞానం ఇస్తున్న చెయ్యేది, ఆ చెయ్యి అమ్మవారి చెయ్యి. ఇప్పుడు మీరు పట్టుకున్నారో లేదో, ఆ చేతి కదలికలు మన విడుదలకు హేతువులు, ఆ చేతి కదలికలు మన సుఖములకు హేతువులు, ఆ చేతి కదలికలు మన పాపములను క్షమింపబడడానికి హేతువులు, ఈ చేతి కదలికలు ద్వంద్వములకు హేతువులు. పాపము పుణ్యము రెండిటికీ హేతువులు. ఇంత చెప్పిన నేను ఇంటికి వెళ్ళి ఎవరి మీద దెబ్బలాడి ఇలా అన్నాను అనుకోండి, అయిందంతే, నా ఖాతాలో పడింది పాపం. కాబట్టి మనస్సు అనేటటువంటి దాన్ని నిగ్రహించనంతసేపు ఇది చెయ్యవలసిందే ఉండదు, దీనికేం స్వాతంత్రం ఉండదు. మనస్సు ఎలా ప్రకోపం చెందితే ఇది ఎలా ఆడుతూ ఉంటుంది. ఇది అలా ఆడుతున్న కొద్దీ పాపం పుణ్యం పడుతూ ఉంటుంది. అలా పడకుండా మిమ్మల్ని ఎప్పుడూ నిభాయించి ఉంచేటట్టుగా మనస్సుని మార్చగలిగినటువంటి చెయ్యి ఏది ఉన్నదో లోకంలో, ఆ చెయ్యే అమ్మవారి చెయ్యి. ఇప్పుడు మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, గుర్తుపట్టండి. నేను ఒకటి చెప్తాను. అసలు మనం ఇందులో ఉన్నామంటే ఏది కారణం? ఆవిడ చెయ్యే. ఆవిడ చెయ్యే కదండి ప్రారంధం అనుభవించమని ఈ జన్మనిచ్చింది. ఈ క్షణంలో నేను కూర్చుని మీకు లలితా సహస్రం చెప్తున్నానంటే ఏ చేతి అనుగ్రహం?
ఈ జన్మలో ఎన్ని కోట్ల జన్మల తర్వాతో బయట వాన పడుతున్నా అయ్యో తడిసిపోతామేమో అని కూడా చూసుకోకుండా మేము లలితా సహస్రం వినవలసిందే అని మీరు రాగలిగారంటే ఇవాళ ఏ చేతి అనుగ్రహం మీకు కలిగితే వచ్చి కూర్చున్నారు? ఆ చేతి అనుగ్రహం కలిగితే వచ్చి కూర్చున్నారు. మరి ప్రతి క్షణం మీకు దగ్గరగా ఉన్నది ఏ చెయ్యి అప్పుడు? ఆ చెయ్యి. మరి ఆ చేతిని మీరు ఎందుకు గుర్తించలేకపోయారు ఇన్నాళ్ళు? గుర్తించలేకపోబట్టి కదా ఇన్ని జన్మలు వచ్చాయి. అది గుర్తిస్తే ఆభరణంతో శోభించినట్టు, అది గుర్తించకపోతే ఆభరణ రహితమైనట్టు. ఆవిడ పెళ్ళవకముందు అలాగే ఉంది, పెళ్ళయ్యాక ఆవిడ అలాగే ఉంది. కానీ ఆవిడకి పెళ్ళైపోయిందని ఎలా తెలిసింది? మంగళసూత్రము చేత తెలిసింది. అలాగే ఇప్పుడు ఈయన అమ్మవారి యొక్క వైభవాన్ని గుర్తుపట్టాడని ఏమిటి? ఆ ఆభరణములను గుర్తుపడతాడు. అవి అలంకృతమై ఉన్నాయి. ఆ చేతులు నన్ను ఉద్ధరించే చేతులు, ఈ చేతులు జన్మలెత్తడానికి హేతువులైన చేతులు, ఈ చేతులు మళ్లీ జన్మనెత్తవలసిన అవసరం లేని రీతిలో పనిచేయాలంటే ఆ చేతుల అనుగ్రహం ఉండాలని సమన్వయం చేసుకుంటాడు. ఈ సమన్వయం రావడం జరిగితే అప్పుడు నిజంగా నీకు ఆ అమ్మవారి చేతులకు పెట్టిన భూషణముల గురించి నీకు తెలిసినట్టు. భూషణములంటే సౌందర్యమును పెంచుతాయి. సౌందర్యమును ఏవి పెంచుతాయో అవి భూషణములని పేరు. సౌందర్యాన్ని పాడు చేసేవి ఎవరు చేయించి పెట్టుకోరు కదండి. అలా ఎవరు పెట్టుకోరు. సనాతన ధర్మంలో సౌందర్య పోషకములుగానే ఆభరణములను వాడతారు తప్ప సౌందర్యమును పాడి చేసి భయం కొల్పే రీతిలో ఉండేటటువంటి వాటిని సనాతన ధర్మమునందు వాడరు. అందుకే అసలు మొన్నటి వరకు నాకు తెలిసి పరమ భయంకరమైనటువంటి కళ్ళజోళ్ళు కానీ అలాంటివి కూడా ఏం ఉండేవి కావు. ఎందుకు ఉండేవి కావు అంటే నీ యొక్క రూపము అవతల వారికి ప్రసన్నంగా ఉండాలి, అవతల వారు సంతోషించేదిగా ఉండాలి చూడగానే. తప్ప కొంచెం భయం వేస్తోందండి అసలు ఆయన్ని చూడగానే అనేటట్టు నీ ఆభరణం కానీ నువ్వు కానీ ఉండకూడదు. అమ్మవారి ఆభరణముల చేత, ఆ భూషణముల చేత భుజములు శోభిస్తున్నాయంటే ఆవిడ భౌతికమైనటువంటి అందం కోసం అవి పెట్టుకున్నట్ట, లేకపోతే నీకు ఈ రహస్యం తెలియడం ఆవిడికి భూషణములైనట్ట. నీకు బంధము మోక్షము రెండిటికి హేతువులు అవని నువ్వు తెలుసుకోవడం, వాటి కదలికలని తెలుసుకోవడం వాటికి అంగదములు కేయూరములు అవుతాయి తప్ప అవి అంగదాలు కేయూరాలు పెట్టుకున్నాయి, ఆవిడ చేతులకు అంగదాలు కేయూరాలు ఉన్నాయి, నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడానికి లలితా సహస్రం ఏంటి? నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆవిడ భుజములకు ఆభరణములు ఉంటాయి అంటే ఆవిడ చేసే పని ఆవిడ చేస్తూ ఉంటుంది. నీకెప్పుడు సమన్వయమైంది నీ జీవితంలో? నీకు అసలు అర్థమైతే ఇప్పుడు ఆ చేతులు నిన్ను పనికొచ్చేలా చెయ్యాలంటే నువ్వేం చేయాలి? చేతులు కాదు పట్టుకోవలసింది, కాళ్ళు పట్టుకోవాలి. ఎందుకు కాళ్ళు పట్టుకోవాలి? చేతులు చేయిస్తుంటే కాళ్ళు పట్టుకోవడం ఏంటి? కాళ్ళు గమ్యాన్ని చేరుస్తాయి. మన కాళ్ళు ఈశ్వరుణ్ణి చేరిపోవడం అనేటటువంటి గమ్యం వైపుకి ఈ కాళ్లతో నడక లేదు, మనస్సుతో నడక ఉంది. ఈ మనస్సుతో నడక, మనసుకి కాళ్ళు లేవు, మనసుకి చేతులు లేవు. కాళ్ళు చేతులు లేని మనస్సు అమ్మవారి కాళ్ళ దగ్గర కూర్చోవాలంటే అమ్మవారి చేతుల అనుగ్రహం ఉండాలి. ఆవిడ ఇలా అంది అనుకోండి, ఈ కాళ్లతో కాదు లోపలి కాళ్లతో అమ్మవారిలో కలవాలి. ఆ పథంలో ప్రయాణం చేసి దానికి తగ్గట్టుగా నీ మనస్సును ఆవిడ మార్చగలదు, నీకు ఆ యోగ్యతని ఆవిడ కృప చెయ్యగలదు. మరి నాకు ఇన్నాళ్ళు ఎందుకు తెలియలేదండి? ఇన్ని జన్మల్లో ఆ చేతులు నన్ను అనుగ్రహిస్తాయి, అసలు నేను అడ్డదిడ్డంగా తిరుగుతున్న తిరుగుణ్ణి మార్చగలిగినటువంటి శక్తి ఆ చేతుల్లో ఉందని నాకు ఎందుకు తెలియలేదు అని మీరు ఒక ప్రశ్న వేయచ్చు. దీనికి పెద్దలు ఒక అందమైన చమత్కారం ఒకటి చెప్పారు. గుణిని గుణజ్ఞో రమతే నాగుణశీలస్య గుడిని పరితోష అలిరేతి వనాత్ కమలం నతు భేకస్త్యే కమాసోపి. ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ పెద్ద సరస్సులో ఒక చోట బురద ఉంది. ఆ బురదలో ఒక తామర తూడు పుట్టింది. తామర తూడికి 4 ఆకులు పుట్టాయి. ఇప్పుడు ఈ ఆకులు ఎక్కడున్నాయి? బురదలో ఉన్నాయి. బురదలో ఉన్న తామరాకులు బురదలోనే ఉన్నాయి. పైన ఉన్నటువంటి ఆకు మీద మాత్రం నీటి బొట్టు పడ్డా, బురద చుక్క పడ్డా కిందకి జారిపోతుంది. బురదలోనే ఉన్న తామరాకు స్వచ్ఛంగా ఆకుపచ్చంగా మెరుస్తోంది. ఈ ఆకు మధ్యలోంచి ఒక నాళం అలా పైకి లేచింది. ఇప్పుడు ఈ నాళం పైభాగంలో ఒక మొగ్గ పుట్టింది. ఈ మొగ్గ పుట్టినప్పుడు ఈ తామర దుంప పడకముందు ఆ సరోవరంలో కప్పు ఉంది.
ఈ దుంప పెద్దదవుతుంటే కప్ప పెద్దదవుతోంది. దానికి ఒక నాళం పుట్టింది, కప్ప పెద్దదయింది. ఈ నాళం మీద తామర మొగ్గ పుట్టింది, కప్ప పెద్దదయింది. ఈ తామర మొగ్గ దేనికి కదలలేదు. బురదలోంచి పుట్టినటువంటి దుంపలోంచి పైకొచ్చినటువంటి తామర మొగ్గ సూర్యకిరణములకు విచ్చుకుంది. ఈ విచ్చుకున్న తామర పువ్వులో ఏముంది? మకరందం ఉంది, తేనె ఉంది. కప్ప అక్కడే ఉంది. దుంప పుట్టినప్పటి నుంచి కప్ప అక్కడే ఉంది. తామర పువ్వు కప్ప తర్వాత వచ్చింది. వచ్చి పైకొచ్చి పువ్వు పూసింది. బురదే ఆలవాలమైనటువంటి కప్ప, బురదే ఆలవాలమైనటువంటి తామర పువ్వు రెండు అయినా బురదలో పుట్టిన తామర పువ్వులో తేనొచ్చింది. బురదలోంచి పుట్టిన తామర పువ్వులో తేనొస్తే బురదలోనే ఉన్న కప్ప పట్టుకోగలిగిందా అందులో తేనుందని? ఎప్పుడూ తాగే ప్రయత్నం చేయలేదు. పక్కన ఎక్కడో అరణ్యంలో ఉన్న ఒక తుమ్మిని తెలుసుకుంది ఈ బురదలో పుట్టిన తామర పువ్వులో తేనె ఉంది అని. అది అక్కడి నుంచి వచ్చి ఈ తామర పువ్వు మీద వాలి తేనె తాగింది. పక్కనే ఉన్న కప్ప తెలుసుకోగలిగిందా? తెలుసుకోలేకపోయింది. అందరూ దీంట్లోనే ఉన్నా అందరికీ అమ్మవారి చేతుల అనుగ్రహం గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. కప్పలుగానే చాలామంది ఉండిపోతారు. ఎవరికి తెలుస్తుంది అమ్మవారి గురించి? ఎక్కడో ఉన్నా తామర పువ్వులో తేనె తాగడానికి అడవిలోంచి తుమ్మెద వచ్చినట్టు ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో వాళ్ళు మాత్రమే లలితా సహస్రంలో నామాల అంతరార్థాలని విని అన్వయం చేసుకోగలుగుతారు. కాబట్టి నాకెందుకు ఇన్నాళ్ళ తెలియలేదండి, నాకెందుకు ఇన్నాళ్ళ ఆ చేతుల గురించి తెలియలేదు? నువ్వు ఇన్నాళ్ళు కప్పగా ఉన్నావు. ఇవాళ నువ్వు తెలుసుకుంటున్నావంటే అమ్మవారి అనుగ్రహంతో ఇంతకాలానికి నువ్వు తుమ్మెద కాగలిగావు. నువ్వు తుమ్మెదగా ఆ పువ్వు మీద వాలి ఉండాలని కోరుకుంటే, ఆ తేనె తాగాలని కోరుకుంటే నీ అదృష్టం. కాక నీవు అలా ఎగిరి వెళ్ళి పద్మము మీద ఉండవలసిన దానివి పద్మము మీద ఉండకుండా పక్కన ఉన్నటువంటి తుమ్మ చెట్టు మీద కానీ వాలి కూర్చున్నావా, నిన్ను తొండో కాకో తినేస్తాయి. కాబట్టి తుమ్మిదవయ్యున్నందుకు పద్మం మీదే ఉండు. పద్మం మీదే ఉంటే నీకు తేనె దొరుకుతుంది. తుమ్మ చెట్టు మీద వాలే ప్రయత్నం చేశావా, తొండకో కాకికో ఆహారం అవుతావు. ఒకసారి తెలిసింది, మార్చుకోవడం నీ జీవితం, నీ వంతు. కాబట్టి కప్పకి తెలియంది తుమ్మెదకి తెలుసున్నట్టు కొంతమందికి మాత్రమే ఆ చేతుల యొక్క వైభవం తెలుస్తోంది. ఎవరు తెలుసుకున్నాడో వాడు ధన్యత పొందుతున్నాడు. కాబట్టి ఆ నామం చెప్పగానే ఆ చేతులకు ఇప్పుడు ఆభరణములు ఉండాలా వద్దా? అమ్మ బాబోయ్, నా తల్లి అనుగ్రహించగలిగిన తల్లిని నువ్వు మనసులో పొంగిపోవడమే అంగదములు కేయూరములు పెట్టడం. గద అంటే కీర్తించడం. నువ్వు ఇది తెలుసుకుని మనసులో పొంగొస్తే అబ్బా ఏమి చేతులు నా తల్లి చేతులు, ఆ చేతుల అనుగ్రహం వదులుకునే ఇన్ని జన్మలు ఎత్తాను, ఆ చేతుల అనుగ్రహం కలిగిందా, హాయిగా నా తల్లి పాదముల నీడలో నా జీవితం చల్లగా సుఖంగా సంతోషంగా గడిచిపోయి నా తల్లిలో కలిసిపోతాను అని నువ్వు అనుకున్నావా? అదే శరీరం, అదే జీవితం. భార్యను వదిలేయక్కర్లేదు, పిల్లలను వదిలేయక్కర్లేదు, అదే సంసారం. కానీ ఒక్కటే తేడా, అంతకుముందు నావిని అనుభవించావు, ఇప్పుడు తుమ్మిదవై తామరలో తేనె తాగుతావు. ఇప్పుడు అంటావు అదంతా అమ్మవారి అనుగ్రహం అండి అంటావు. కష్టం వచ్చింది, అమ్మవారు ప్రారంధం కదండి, బాణం విడిచిపెట్టేసింది కదా, ఈ శరీరంతో అనుభవించేవి అయిపోతున్నాయి, అయిపోనివ్వండి, అయిపోతుంది, పాపం అయిపోతుంది, పుణ్యం అయిపోతుంది, గొడవ వదిలిపోతుంది కదా అంటావు. కాబట్టి ఇప్పుడు నీ చిరునవ్వు మాత్రం చెక్కు చెదరట్లేదు. ఈ స్థితికి ఎదగడానికి హేతు ఏదై ఉన్నది? ఆ చేతులై ఉన్నవి, ఆ భుజములై ఉన్నవి. ఆ భుజములకేమి తెలుసు? రక్షణ ఒక్కటే తెలుసు. ఈ రక్షణ అన్న విషయం నీకు అర్థమైతే ఆనాడు నువ్వు భూషణం పెట్టుకున్నట్టు. గమ్మత్తు విన్నారా? అక్కడ భూషణం ఇప్పుడు ఏమవుతుంది? ఇది విని తెలుసుకోగానే మీరు భూషణంతో ఉన్నవారు అవుతారు. భూషణము లేకుండా ఉండకూడదు. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమంటే ఒక్కొక్కసారి భూషణము లేకుండా ఉంటారు కదా, అప్పుడు పాపముతో ఉన్నట్టు లెక్క అని మీరు ఒకటి అడగచ్చు. ఒక ఉదాహరణకి మీకు నేను చెప్పాలి అంటే, నేను ఏ కారణం చేతనో ఈ ఉంగరాలు తీసేసి పక్కన పెట్టేసి, నా మెడలో ఉన్న రుద్రాక్షలు స్ఫటికమాల తీసి ఒక చోట పెట్టేసి నేను స్నానం చేయడానికి వెళ్ళాను అనుకోండి. అప్పుడు నా మీద ఏమీ భూషణములు లేవు కదా,
అప్పుడు ఆ సమయమునందు ఒక్క పావు గంటో 10 నిమిషాలో నేను స్నానం చేస్తూ ఉండగా ఏ నదిలోనో స్నానం చేస్తుంటే తేలిపోతాయి రుద్రాక్షలవి అని తీసేసాను అనుకోండి. పోనీ వస్తే ఏదో దొంగలు కొట్టేస్తారని ఉంగరాలవి తీసి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాను అనుకోండి. దర్భ ఒకటి పెట్టుకుందానిలే సంధ్యావందనం చేసేటప్పుడు అనుకుని వెళ్ళిపోయాను అనుకోండి. ఇప్పుడు నా శరీరము పాపభూయిష్టమైనట్ట? ఒక్కనాటికి కాదు. ఎందుకో తెలుసా అండి? ఉండవలసిన గొప్ప ఆభరణం ఒకటి నాకుంది. అదే పురుషుడికి యజ్ఞోపవీతం, స్త్రీకి మంగళసూత్రం. ఈ 2 ఆభరణములు జీవిత పర్యంతము తీయబడవు, అలాగే ఉంటాయి. కాబట్టి నిత్యము నువ్వు వాటితో ఉంటావు. ఇవి ఈశ్వరానుసంధానమునకు పనికొచ్చేవి, ఇవి బాహ్యాలంకారాలు కావు. గాయత్రి దేనికి చిహ్నం అంటే నిరంతర బ్రహ్మ సమన్వయానికి గుర్తు. మంగళసూత్రం దేనికి గుర్తు అంటే నిరంతరము నేను సువాసిని అని ఆయన వైభవానికి బతకాలి అనేటటువంటి మంగళత్వానికి గుర్తు. ఈ 2 గుర్తులు సహజముగా భూషణములై ఉన్నాయి. అందుకే మగవాడికి యజ్ఞోపవీతం ఉంటే ఆడదానికి లేదని బెంగపెట్టుకోకుండా మంగళసూత్రం వేయించారు. కనుక ఈ ఆభరణములు ఉన్నట్టే ఉండవలసిన గొప్ప ఆభరణం ఒకటి ఉంది లోకంలో. ఏది ఆ ఆభరణము? అసలు అమ్మవారి ఆభరణాల గురించి నువ్వు తెలుసుకోవడమే నీకు పెద్ద ఆభరణం. ఇది తెలియనంతసేపు ఆ విద్య ఏ విద్య అని అడిగారు. పొట్టకూటికి పనికొచ్చే విద్యే తప్ప ఆత్మోన్నతికి పనికొచ్చే విద్య కాదని చెప్పారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఇంకొంచెం మంచి అన్నం తింటాడు, కొంచెం మంచి పదార్థాలు తింటాడు, కాస్త జీడిపప్పు ఎక్కువ వేసుకుంటాడు. అందరూ మామూలుగా పడుకుంటే ఆయన ఏసీలో పడుకుంటాడు. ఒక ఆయన ఆటోలో పెడితే ఆయన కారులో పెడతాడు. ఆయన గమ్యమే చేరుతాడు, ఈయన గమ్యమే చేరుతాడు. ఆయన పడుకుంటాడు, ఈయన పడుకుంటాడు. కాకపోతే ఆయన దోమల్ని కొట్టుకుంటాడు, ఈయన ప్రశాంతంగా పడుకుంటాడు. అంతే తేడా, ఇద్దరూ బతుకుతారు. కానీ ఎవడు అమ్మవారి ఆభరణములను గురించి బాగా తెలుసుకుంటున్నాడో, అమ్మవారి యొక్క అవయవముల రహస్యం తెలుసుకుంటున్నాడో అటువంటి వాడికి తాను భూషణములు పొందుతున్నాడు. ఏదా భూషణం అని అడిగారు. ఆ భూషయే విద్య అన్నారు. మీకు తెలియకుండానే జీవితంలో కొన్ని భూషణాలు ఉంటాయి, నిన్ను రక్షించే భూషణములు కొన్ని ఉన్నాయన్నారు. ఏవా భూషణములు అని అడిగారు. అడిగితే మాతా సమన్నాస్తి శరీర పోషణం. ఈ శరీరాన్ని పోషించడం విషయంలో అమ్మ కన్నా గొప్పది లోకంలో లేదు. అమ్మ కన్నా గొప్ప ఉపమానం ఎప్పుడూ చెప్పకూడదు. ఈ శరీరాన్ని పోషించడంలో పొరపాటున కూడా భార్యకి పెద్ద స్థానం లేదు. అంటే భార్యాస్థానాన్ని నేను కించపరిచానని మీరు అనుకుంటున్నారేమో. ఒక్కనాటికి కాదు. నా భార్య కన్నా నా తల్లిని నేను ఎక్కువ చెప్తున్నప్పుడే నా భార్య నా బిడ్డలకి తల్లిగా కీర్తిని పొందుతోందా లేదా మీరు నాకు చెప్పండి. నా శరీరాన్ని పోషించడంలో నా భార్య కన్నా నా తల్లి గొప్పది అని నేను పెద్దపీట వేసి ఎప్పుడు చెప్తున్నానో ఆ క్షణంలోనే నా భార్య నా బిడ్డలకి తల్లిగా, ఆమె కూడా నా భార్యగా కన్నా నా బిడ్డల యొక్క తల్లిగా ఆవిడ పెద్ద స్థానమును పొంది ఉన్నది, అగ్రపూజ పొంది ఉన్నది. నేను ఆవిడని అవమానం చేసింది ఎక్కడుంది? అసలు అర్థం చేసుకుంటే ఏమీ లేదు. కాబట్టి మాతా సమన్నాస్తి శరీర పోషణం. అమ్మ కన్నా ఈ శరీరాన్ని పోషించేటటువంటిది లోకంలో లేదు. కాబట్టి నిజానికి పోషణలో భూషణం అమ్మ. అలాగే చింతా సమన్నాస్తి శరీర శోషణం. శరీరాన్ని పాడు చేసేసేయడంలో, ఇలా ఖేద పెట్టేయడం విషయంలో, చెమట పట్టించేయడం విషయంలో, నిరాశ నిస్పృహలకి లోను చేయడం విషయంలో చింత కన్నా గొప్ప శత్రువు లేదు. భార్యా సమన్నాస్తి శరీర తోషణం. ఈ శరీరానికి సుఖాన్ని ఇవ్వడానికి, తుష్టిని ఇవ్వడానికి, సుఖము తుష్టి రెండింటిని కల్పించడానికి భార్య కన్నా గొప్ప సాధనం లేదు. విద్యా సమన్నాస్తి శరీర భూషణం. ఎవరు విద్యని కలిగి ఉన్నాడో దాన్ని మించినటువంటి భూషణం శరీరానికి ఇంకోటి ఉండదు. నువ్వు ఎవరివై ఉన్నావు, ఏ కులంలో పుట్టావు, ఏ జాతిలో పుట్టావు, ఇది కాదు. విద్య యందు అధికుడు. ఏ విద్య? ఆత్మవిద్య యందు భగవంతుణ్ణి గురించి తెలుసుకుని తన జీవితానికి సమన్వయం చేసుకోవడంలో ఆయనే సాటి. ఇప్పుడు ఆయన అందరికన్నా గొప్పగా భూషింపబడినవాడు, ఆయన పెద్ద భూషణములు పెట్టుకున్నవాడు. ఈ విద్య ఎక్కడి నుంచి వస్తోంది? ఈ విద్య సిలబస్తో వచ్చేది కాదు. నా పేరు పక్కన బీకామ్ అని ఉండాలంటే ఒక సిలబస్ నాకు వస్తే చాలు. ఆన్సర్ ఇన్ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నప్పుడు 10లో 5 వస్తే నాకు బీకామ్ వస్తుంది. కానీ ఆత్మవిద్య యందు నేను నిష్ణాతుణ్ణి కావడానికి సిలబస్ చేత ఆత్మవిద్య రాదు. అమ్మవారి అనుగ్రహంతో ఆత్మవిద్య అలవడుతుంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం, అమ్మవారు ఇలా చూపిస్తుంటుంది. అందుకే ఇలా చూపించడం ఇది
కేవలంగా వరముద్ర మాత్రమే కాదు, అసలు నీకు గొప్ప వరం ఏమిటో తెలుసా? నీ జీవితంలో ఏవి పట్టుకోవాలో నీ చెప్పేయడమే వరం. ఏమిటో తెలుసా? పట్టుకోవలసినవి నా పాదాలు. నా పాదాలు పట్టుకో, నీ పాదాలు ఎటు నడవాలో వస్తుంది. ఇది గమ్యమును, గమనమును, ధ్యేయమును, లక్ష్యమును నిర్దేశించి ఈ పైకాళ్ళకు కాదు మనసుకి ప్రస్థానం నేర్పి ఈశ్వరుడి వైపుకి నడిపిస్తుంది. ఈశ్వరుడి వైపుకి నడిపించేటటువంటి ఆత్మవిద్య తనకి అలవడడం అది నిజమైన భూషణం. ఈ భూషణం ఎప్పుడు వస్తుందని అడిగారు. ఆ భూషణాన్ని నువ్వు సమన్వయ రూపంలో ఇందుకు అని అర్థం చేసుకోవడం నీకు వస్తే నీకు ఇది భూషణంగా వస్తుందన్నారు. విద్య భూషణంగా వస్తుంది. అప్పుడు నువ్వు తరిస్తావు. విద్ అంటే తెలుసుకునుట. ఏది తెలుసుకుంటే ఇంకా మళ్ళీ ఇంకోటి తెలుసుకోక్కర్లేదో అలాంటిది తెలుసుకుని అటువంటి భూషణాన్ని నువ్వు పొంది ఉంటావు. అందుకే శాస్త్రంలో ఒక మాట అంటారు, అనుష్ఠాన పర్యంతములోకి రానటువంటి వేదాంతము శుష్కమైన వేదాంతము. మీరు చూడండి, అన్ని విద్యలు అనుష్ఠాన పర్యంతంలోకి రావాలనే ఉండదు. నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, ఎంఏ సాంస్క్రిట్ చదువుకున్నాడు. ఒకనకొకప్పుడు ఎలా సెలెక్ట్ అయిపోయాడో మరి, ఒకసారి ఒక బ్యాంకులో ఒక ఆఫీసర్గా సెలెక్ట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత అతను చాలా సంతోషంగా కాలం గడుపుతుండేవాడు. ఎప్పుడైనా ఏదైనా ఏ కాళిదాసు గారి గురించో ఏ భాసుడి గురించో ఏమైనా ప్రస్తావన వస్తాయని అనేవాడు. ఏమి ఎంఏ సాంస్క్రిట్ ఎప్పుడు మర్చిపోయినామండి. ఇప్పుడంతా డెబిట్ క్రెడిట్ లెడ్జర్లు అవన్నీ. ఇప్పుడు చెప్పండి, అతను చదువుకున్న విద్య అతనికి అన్నం పెడుతోందా? అతను వెళ్ళి నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న విద్య అన్నం పెడుతోందా? నిజానికి ఒకనాడు నువ్వు చదువుకున్న విద్య నీకు సార్థకతకు పనికి రాకపోవచ్చు, అది నీకు ఉపయుక్తం కాకపోవచ్చు. నువ్వు ఉద్యోగంలో చేరడానికి పనికొచ్చింది. ఆ తర్వాత ఉద్యోగంలో చేసిన తర్వాత ఆ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు నీకు బాగా వచ్చి ఉండాలి. అప్పుడు ఎప్పుడో నాకు గోల్డ్ మెడల్ ఉందండి, ఇప్పుడు నేను పని చేయనండి అంటే ఒప్పుకోరు. కాబట్టి ఒక్కొక్కసారి విద్యల్లో సమన్వయం లోపిస్తుంది. ఆత్మవిద్య అలా కాదు. అమ్మవారి అనుగ్రహంగా వచ్చిన ఆత్మవిద్య ఏది ఉందో అది నిజమైన విద్య. అది నిజంగా నిన్ను ప్రస్థానం చేర్చగలిగిన విద్య. అది నిన్ను చేరుస్తుంది, నిన్ను నమ్ముకున్న వాళ్ళని చేరుస్తుంది. కాబట్టి ఈ విద్య భూషణంగా ఎప్పుడు వస్తుంది అంటే అమ్మవారి భూషణానికి సమన్వయం ఏమిటో నీకు తెలిసినాడు వస్తుంది అన్నాడు. లేనినాడు నీకు రాదు. అమ్మవారి యొక్క చేతులకు ఉన్న ఆభరణముల యొక్క సమన్వయం మాకు ఎలా బాగా తెలుస్తుంది అని అడిగారు. ఒక్క విషయం నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో, పెద్ద వేదాంతం అక్కర్లేదు, నీకు అర్థమైపోతుంది అన్నారు. అమ్మ నీకేం చేస్తోంది అంటే ఏం చెప్పాలి మీరు? నాకు జన్మనిచ్చిందండి, అమ్మ నన్ను కడుపులో పెరగడానికి అవకాశం ఇచ్చిందండి. అమ్మ కడుపులో పెరగడం, నిన్ను రక్షించడం, పిండం బయట ఎక్కడ ఉంటే పిల్లి ఎత్తుకుపోతుంది. అమ్మ కడుపులో పెట్టుకుంది కాబట్టి ఆ పిండం ఉంది. ఆ పిండానికి అమ్మ అన్నం పెట్టింది, తను తిన అన్నంలో భాగం పెట్టింది, పిండం పెరిగింది. అమ్మ ఊపిరిలోంచి ఊపిరి పోసుకుంది, ఇవన్నీ రక్షణే. బయటికి వచ్చాడు, అమ్మ పాలిచ్చింది, రక్షించింది. మలమూత్రములను తనవి తాను తీసుకోలేకపోయాడు, అమ్మ తీసింది, రక్షించింది. తప్పటడుగులు వేశాడు, అమ్మ చెయ్యిచ్చి నడిపించింది, రక్షించింది. తను ఇప్పుడు నిద్రపోవాలో తెలియదు, అమ్మ పడుకోపెట్టి నిద్రపుచ్చి ఏవీ కరవకుండా రక్షణ పెట్టింది, రక్షించింది. తను జడుసుకున్నాడు, అమ్మ విభూతి పెట్టి కాపాడింది. తను ఉలిక్కి పడుతున్నాడు, అమ్మ తన గుండెల్లోకి చేర్చుకుని బెంగ పెట్టుకుని భయపడనవసరం లేకుండా రక్షణనిచ్చి అమ్మ గుండెల్లో తలపెట్టుకుని హాయిగా నిద్రపోయేటట్టుగా పడుకోపెట్టింది. వాడు ఎందుకో కొన్ని అవయవములలో కొద్దిగా బలహీనంగా ఉన్నాడు అని అమ్మకు అనిపించింది. అమ్మ ఉపవాసం చేసి అభిమంత్రించి రుద్రాక్ష తెచ్చి కట్టింది, అమ్మ రక్షించింది. అమ్మ అన్న మాటకు అర్థం రక్షణ ఒక్కటే. అమ్మ అన్న మాటకి రక్షణ తప్ప భక్షణ తెలియదు. అమ్మకి తినడం తెలియదు, అమ్మకి తినిపించడమే తెలుసు, అమ్మకి రక్షించడమే తెలుసు. అమ్మకి రక్షించడమే తెలుసు అని నువ్వు అనుకుంటే నిన్ను పెంచినటువంటి అమ్మ పెంచడం అంతా రక్షించడం అంతా చేతులతోటే ఉంది. పాలు అమ్మ స్తన్యములలోంచి ఇచ్చినా ఎత్తి పడుకోబెట్టుకున్నది చేతులతోనే కదా. అందుకని నీ రక్షణ అంతా అమ్మ చేతులతో చేసినట్టే అమ్మ కూడా రక్షణ అంతా చేతులతోనే చేస్తోంది. నీ అజ్ఞానాన్ని అమ్మ క్షమించడం రక్షణ అయితే నువ్వు ఇన్నాళ్ళ చేతుల వైపుకు చూడకపోయినా ఇప్పుడు చూడడం తెలిసి నువ్వు వైక్లభ్యాన్ని పొందుతున్నా ఇంకా నిన్ను దగ్గరికి లాక్కోవాలని ఆ చేత్తోనే పట్టుకుని దగ్గరికి లాగుతోంది. నువ్వు ఇలా దూరంగా పోదామంటే ఆవిడ ఇంకా గట్టిగా పట్టుకు లాగుతోంది దగ్గరికి. వద్దు, రా 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 అని లాగుతోంది. ఈ లాగడం ఆ చేతులతో లాగుతోంది కాబట్టి ఆ చేతులకి క్షమించడం తెలుసు, ఆ చేతులకి కన్నీళ్లు తుడవడం తెలుసు, ఆ చేతులకి రక్షించడం తెలుసు, ఆ చేతులకి నీ కోరికలు తీర్చడం తెలుసు, ఆ చేతులకి నీ ప్రస్థానం ఎటుండాలో చూపించే కాళ్ళు చూపించడం తెలుసు.
ఇప్పుడు ఆ చేతుల కన్నా రక్షకత్వం లోకంలో ఎక్కడుంది? ఈ రక్షకత్వం కలిగిన చేతులు అని మీరు గుర్తెరగాలని మహాపురుషులైనటువంటి వారు తాము అనుభవించినటువంటి విషయాల్ని అరమరిక లేకుండా గ్రంథస్థం చేశారు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా పట్టుకోగలిగితే. లోకంలో ఎవడైనా తన గొప్ప చెప్పుకుంటాడు, నేను ఇంతవాణ్ణండి, నేను అంతవాణ్ణండి అని చెప్తాడు. తన జీవితంలో తాను భంగపడ్డ విషయాలు, తాను తప్పు చేసిన విషయాలు చెప్పడం. ఎవడు చెప్తాడో తెలుసా అండి? ఎవడు మహాత్ముడో వాడు ఒక్కడే చెప్తాడు. ఎందుకని చెప్తాడంటే, అసలు తప్పు చెయ్యని వాడికి ఒప్పు గొప్ప ఎప్పుడు తెలుసు. కాబట్టి నేను తప్పు చేశానని చెప్పుకుంటాడు, నేను తప్పు చెయ్యబోయానని చెప్పుకుంటాడు. అది చూసిన వాళ్ళు లేరు, లేకపోయినా ఆయన చెప్పేసుకుంటాడు. నాకు ఒక్కొక్కసారి మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవాళ జీవిత చరిత్రలు అంటే ఏమిటంటే, అసలు ఆవిష్కరణ జరగకముందే పెద్ద పెద్ద వివాదములకు హేతువులేవో అవి, పనికి మాలినటువంటి చర్చలు మహాత్ముడు హే రామ్ అన్నాడా అనలేదా? ఆయనలా బతకడం నీకొచ్చా? ఒక్కడుగు. నువ్వెవడిగా ఆయన అన్నాడో లేదో ఇన్నాళ్ళ తర్వాత సర్టిఫికెట్ ఇవ్వడానికి? అంటే పాపం మూట కట్టుకోవడం అంటే అదే. ఆయన సమాధి మీద కూడా హే రామ్ అని రాసేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎందుకు అది చెప్పి నువ్వు లోకాన్ని ఏం ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు? నీ మాటలు నమ్మేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎందుకు ఆ మాటలు? ఆ మాటలు వాడెవడో కారు కూత కూశాడు, నువ్వెందుకు దాన్ని పేపర్లలో రాయడం? పిల్లల్ని పాడు చేయడానికి తప్ప చదువుకునే వాళ్ళని. చూడండి, గాంధీ గారు తన స్వీయ చరిత్రలో ఒక విషయం నాకు స్ఫురణలోకి వస్తోంది. ఆయన ఒకానొకనాడు తన స్నేహితుడితో కలిసి ఒక వేశ్యలు ఉండేటటువంటి వాడకి వెళ్ళారు. అక్కడ చాలా అందచందములు కలిగినటువంటి ఒక వేశ్యతో సంభాషణలో పడ్డారు. ఆ సంభాషణ ముదిరి ఆయన తన యొక్క స్వస్థితి నుంచి జారిపోయే స్థితికి వచ్చేసింది. పక్కన ఉన్న స్నేహితుడు చూశాడు, అతను అక్కడ తప్పు చేయడానికే వచ్చాడు అతను. కానీ ఆయనకి గాంధీ గారు తప్పు చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే గాంధీ గారు అమ్మకి ప్రమాణం చేసి ఆఫ్రికా వచ్చారన్న విషయం ఆయనకి తెలుసు. అతను నిలదీశాడు, నీ మాటలు చూస్తుంటే ఏ క్షణంలోనైనా నువ్వు జారిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. జారిపోయిన ఉత్తర క్షణంలో గాంధీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇక నీ జీవితంలో నువ్వు ఈ శరీరం ఉండగా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టానన్న మాట మాత్రం నువ్వు అనలేవు. అలా జీవితాంతం అనిపించుకోవాలంటే ఒక్క క్షణం ఇక్కడ ఉండకు, లేచెళ్ళిపో అన్నాడు. గాంధీ గారిని వీప్ మీద ఎవరో కొరడాతో కొట్టినట్టు అనిపించి లేచి బస్సు ఎక్కి వెళ్ళిపోయారు. అలా నేను వెళ్ళిపోయాను కాబట్టి తప్పు చెయ్యలేదని రాసుకున్నారు. ఇది గాంధీ గారు రాసుకోక్కర్లేదు, ఎవరికీ తెలియదు. ఆయన మహాత్ముడు కాబట్టి రాసుకున్నారు. పెద్దలు తమ జీవితంలో వచ్చినటువంటి వైక్లభ్యములను, తొట్టుపాటులను ఏమి అరమరిక లేకుండా స్వాగతించి చెప్పుకుంటారు. అవి నిజమైన జీవిత చరిత్రలు. అవి ఇంట్లో ఉండాలి, తాను చదవాలి, పిల్లలతో చదివించాలి. ఒక భోజనం చేస్తున్నప్పుడో పలహారం చేస్తున్నప్పుడో వాటి గురించి చర్చించాలి. చూడరా జీవితాలు అని. అలా ఎక్కడ మాట్లాడబడుతుందో అక్కడ పిల్లల యందు సంస్కారానికి పునాదులు ఏర్పడతాయి. అయితే ఇవాళ దురదృష్టం ఏమిటంటే, మాట్లాడే తల్లి మాట్లాడే తండ్రి ఉన్న, వినే ఓపిక ఉన్న పిల్లలు కూడా తగ్గిపోతున్నారు. ఎందుకంటే టీవీ కన్నా ప్రపంచం అక్కర్లేదు. తండ్రి చెప్పిన దానికన్నా తల్లి చెప్పిన దానికన్నా టీవీ చెప్తేనే సత్యం తప్ప ఆయన చెప్పినది సత్యం కాకపోవచ్చు అని వాళ్ళకు ఒక అనుమానం. ఇవాల్టి సంస్కారం అలా అయిపోతోంది. నేనైతే అనుకుంటాను ఇదంతా కలిపురుషుని యొక్క ప్రభావము అనుకుంటూ ఉంటాను. కాబట్టి చూడండి, మహాత్ముడైనటువంటి వ్యాసుడు భంగపడ్డాడు. వ్యాసుడి కన్నా గొప్పవాడు ఉన్నాడండి లోకంలో. వ్యాసుడంటే అష్టాదశ పురాణ కర్త. ఇప్పుడు మీరు ఏ లలితా సహస్రనామ స్తోత్రం చెప్పుకుంటున్నామో ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని బ్రహ్మాండ పురాణాంతర్గతంగా మనకి అందించినటువంటి మహాపురుషుడు. అటువంటి మహాపురుషుడు వేద విభాగం చేసినవాడు, అష్టాదశ పురాణములు ఇచ్చినవాడు, బ్రహ్మసూత్రములకు భాష్యములు ఇచ్చినవాడు ఒకానొకప్పుడు తప్పటడిగేశాడు. ఆ తప్పటడికి ఫలితం ఏమైందో తెలుసా అండి? ఆయన జీవితంలో ఆయన కాశీ పట్టణానికి వెళ్ళలేదు. ఎంత పెద్ద తప్పు చేశారంటే ఆయన స్వయంగా తన జీవితంలో జరిగినటువంటి సందర్భాన్ని ఆయనే చెప్పుకుంటే కాశీఖండంలో శ్రీనాథుడు దాన్ని ప్రస్తుతి చేశాడు. దాంట్లో ఉండేటటువంటి నీతిని మీరు గ్రహించవలసి ఉంటుంది. ఆయన ఒకానొకప్పుడు కాశీపట్టణంలో సంతోషంగా గడుపుతున్నారు, హాయిగా తపస్సు చేసుకుంటూ. ఆయన ప్రారబ్ధ కర్మ ఏమిటో 7 రోజులైంది ఎక్కడికి వెళ్ళి భవతి భిక్షాందిహి అన్న పట్టెడన్నం దొరకలేదు. 7 రోజులు ఆకలితో అలమటించిపోయారు. జైమిని, పైలుడు మొదలైన శిష్యులందరూ కూడా ఉన్నారు. 7వ రోజు కూడా ఇవాళ అన్నం దొరకకపోతే మాత్రం నేను అంగీకరించనని బయలుదేరాడు.
ఇంతటి మహాజ్ఞాని. మధ్యాహ్నం అయింది, ఒక వీధిలోకి వెళ్ళి ఇళ్ల ముందు నిలబడి భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి అంటూ తిరుగుతున్నాడు. ఎవ్వరూ అన్నం పెట్టలేదు. ఆ భిక్షాపాత్రని తీసి కనుబొమలు ధనస్సుల్లా ఉంచి ఈ కాశీపట్టణాన్ని శపిస్తానని శపథం చేసి భిక్షాపాత్రని చేసి రాతికేసి కొట్టాడు. అది ముక్కలైపోయింది. భిక్షాపాత్ర అంటే ఇంకా దానికన్నా అహంకార పరిత్యాగం చేయడానికి వేరే వస్తువు ఉండదు కదండి. గోచీ పెట్టుకున్నవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడడం ఎందుకు? అది ఎటువంటిదో భిక్షాపాత్ర ఉన్నవాడికి అహంకారం ఉండడం అటువంటిది. ఆయన పట్టుకున్నదే భిక్షాపాత్ర, ఇంకా మళ్ళీ అహంకారం ఏమిటి అంటే భిక్షాపాత్ర పట్టుకున్న వాడికి అహంకారం వచ్చిందంటే ఎంత గమ్మత్తుగా వచ్చిందో చూడండి. అది తన జీవితంలోనే చెప్పుకున్నాడు వ్యాసుడు. ఈ భిక్షాపాత్రని రాతికేసి కొట్టాడు. 100 వక్కలైపోయింది. వక్కలైపోయిన తర్వాత అప్పుడు చేతిలోకి నీళ్లు పోసుకుని కాశీ పట్టణాన్నంతటినీ శపిస్తున్నాడు. ఏమని? ధనము లేకుండెదరు 3 తరములందు, 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును 3 తరములు వెడలవలయు, పంచజనులకు కాశికా పట్టణమున అన్నాడు. ఈ కాశీ పట్టణానికి ఎవరైనా వచ్చి అడుగు పెట్టారో వాళ్ళకి 3 తరాల పాటు ఇంకా ధనము లేకుండా దరిద్రులైపోదురుగాక. కాశీ పట్టణంలో ఎవరైనా అడుగు పెట్టాడో వాడికి 3 తరాల వరకు మోక్షం రాకుండుగాక. ఇక్కడ ఎవరైనా అడుగు పెట్టాడో 3 తరాలు నిరక్షర కుక్షులైపోదురుగాక, అక్షరము రాకుండా వాళ్ళ వంశం అయిపోవుగాక 3 తరములు. పంచజనులకు కాశికా పట్టణమున, ఇది ఎవరైనా సరే పంచజనుల్లో అందరికీ కాశీ అంతే, అంతటి నిర్భాగ్య స్థితికి కాశీ జారిపోవుగాక అని శపిస్తున్నాడు. ఏమిటి? ఇంత జ్ఞాని అన్నం పుట్టలేదని శపిస్తుంటే నీళ్లు తీసుకుని ఇక విడిచిపెట్టబోతున్నాడు. అంతే, అక్కడున్న గుమ్మం తెరుచుకుంది. ఒక 50 సంవత్సరాల ముదుసలి స్త్రీ ఒక ఆమె పైకొచ్చింది. కాలి మంజీరములు గల్లు గల్లుమంటూ చేతి గాజులు చప్పుడు చేస్తూ ఇంత బొట్టుకని పైకొచ్చి ఆగు 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 అని ఆవిడంది. ఓ సత్యవతీ పుత్ర వ్యాస, ఇంతటి మహాజ్ఞానివే 7 రోజులు అన్నం పుట్టలేదని కాశీపట్టణాన్ని శపించబోతున్నావా? నీకు తెలియదా? ఇక్కడ మధ్యాహ్నం అయ్యేటప్పటికి సమస్త భూతకోటికి అన్నం పెడుతుంది అన్నపూర్ణమ్మ. విశాలాక్షి బిడ్డలు ఎక్కడ అన్నం తినలేదు అని చూసి చూసి అన్నం పెడుతుంది. అందుకే ఇప్పటికీ కాశీలో అన్ని అన్నదాన సత్రవులు అమ్మవారే పెడుతుందిట. కాశీ పట్టణంలో మధ్యాహ్నం తిన్న అన్నం విశాలాక్షి పెట్టిన అన్నమే. అందుకే అన్నపూర్ణాష్టకంలో శ్లోకం చెప్పకుండా కాశీలో అన్నం అసలు తినకూడదు. న్యాయానికైతే ఇంట్లో అయినా అంతే. ఒక్కసారి ఆ అన్నపూర్ణాష్టకంలో ఒక్క శ్లోకమైనా చదువుకుని మనం అప్పుడు జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని శంకర భగవత్పాదులు అంటారు. చక్కగా చదువుకుని మనం అప్పుడు అన్నం తినవలసి ఉంటుంది. అటువంటి కాశికా పట్టణంలో మధ్యాహ్నం అన్నం ఎవరు పెడతారో నీకు తెలీదా వ్యాస? ఇక్కడ ఉన్న సమస్త పిపీలికాది పర్యంతమనకు మధ్యాహ్నం వేళలో అన్నం పెట్టేది నేనే, ఏ రూపంలో పెట్టినా. శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృతపాయ సమసగునభ్యాగతులకు కాశికాపురి మధ్యాహ్న కాలమనగా వినియు నెరుగవి ఆతిథ్య వేళలందు. మధ్యాహ్నం అయ్యేటప్పటికే అన్నపూర్ణం ఇక్కడ అన్నం పెడుతుంది. నీకు తెలియదా వ్యాసాయి విషయం? నీకు 7 రోజుల నుంచి అన్నం దొరకట్లేదంటే, నేను పెట్టట్లేదు అంటే ఎందుకు పెట్టకుండా ఉండి ఉంటాను? ఈశ్వరాజ్ఞ. ఈశ్వరుడు ఎందుకు నీకు అన్నం దొరకకుండా చేశాడు? మహానుభావుడు, మహాజ్ఞాని వ్యాసుడు. 7 రోజులు అన్నం దొరకపోయినా ఈ కాశీలో ప్రాణం పోతే చాలంటాడు తప్ప అన్నం కోసం వెంపర్లాడడు అనుకున్నాడు విశ్వేశ్వరుడు. నీ ద్వారా లోకానికి ఆ గొప్పతనాన్ని చూపించాలనుకున్నాడు. నువ్వేం చేశావు? భిక్ష లేదని ఇంత కోపింతురయ్యా, కాశికాపట్టణమున కానినేయ, నీ మనశ్శుద్ధి తెలియంగా నీలకంఠుడింత చేసెనుగాక, ఇదేమి భ్రాంతి? నీలకంఠుడు మహానుభావుడు శంకరుడు నిన్ను పరీక్ష చేయడం కోసమని అన్నం దొరకకుండా చేశాడు తప్ప ఇక్కడ మధ్యాహ్నం అయ్యేటప్పటికి అన్నం పెట్టడానికి నేను లేనయ్యా. అటువంటిది కాశికా పట్టణాన్నే శపించేద్దాం అనుకుంటున్నావా? పరమశివుడు ఎంత కోపిస్తాడో తెలుసుకున్నావా? సరే వెళ్ళి గంగానదిలో స్నానం చేసి అభిషేకం చేసుకుని రా భోజనానికి వడ్డిస్తానంది. ఆవిడే విశాలాక్షి, ఆవిడే అన్నపూర్ణ అని గ్రహించలేకపోయాడు ఇంతటి వ్యాసుడు. దేని మీద? అన్నం మీద భ్రాంతితో. తనే చెప్పుకున్నాడు. వెళ్ళాడు, గంగలో స్నానం చేశాడు, అభిషేకం చేసుకున్నాడు, కడుపు నకనకలాడిపోతోంది. వచ్చాడు. మీరు కాశీఖండం చదివితే తెల్లబోతారు. ఒక్క
తాలింపు వాసన లేదు, ఒక పోపు వాసన లేదు, ఓ కూరగాయలు తరిగిన సందర్భం లేదు, ఎక్కడ ముచికలు కనపట్టం లేదు, వేడి లేదు, పొగ లేదు, వండుతున్న పాత్రలు లేవు, చప్పుళ్ళు లేవు. ఓహో, ఈ యువతి మోసం చేసింది రామన్ని, ఈమెని కూడా శపించవలసి ఉంటుందా ఏం అనుకున్నాడు. ఆవిడంది, వచ్చారా భోజనానికి, రండి కూర్చోండి. అందరూ కూర్చున్నారు శిష్యులతో కలిసి. కూర్చున్న తర్వాత అమ్మవారంది తన పక్కన ఉన్నటువంటి పరిచారికలు కొంతమంది స్త్రీలను పిలిచి, పోషిరా ఎల్లవారికి అపోషణములు ఆరగింపుడు లెండు మీకమృతమస్తు పొద్దుపోయను జుండని బుజ్జగించి మ్రొక్కి అంజలి ఎత్తి అమ్ముదుక పణతి. వృద్ధురాల్లా కనపడుతున్నటువంటి ఆ ఆడావిడ తన చుట్టూ ఉన్న స్త్రీలను పిలిచి, వీళ్ళకి ఆపోషణం వెయ్యండి అంది. వేసిన తర్వాత ఏం లేవు విస్తట్లో, నీళ్లు చుట్టూ తిప్పుతారు ఆపోషణం అని. ఆ నీళ్లు వేశారు చేతిలో. ఆవిడంది, అమృతమస్తు, మీ కడుపులు నిండుగాక, మీకు సమస్త పదార్థములు లభించుగాక, ఇప్పటికే ఆలస్యమైంది, కడుపు నిండా భోజనం చేయండి అంది. ఉత్తాకుంది, చేతిలో నీళ్లు పోశారు ఆపోషణం. ఇప్పుడు ఆపోషణం పోసిన తర్వాత ఒక లక్షణం ఉంటుంది. ఇంటికి అతిథిగా వస్తే తన చెంబు తను పట్టుకుని పెడతాడు, తన పాత్ర మడి కట్టుకుని నీళ్లు పట్టుకుని పెడతారు. పూర్వం ఉండి ఇప్పుడు ఎవరికి ఆ మర్యాద లేదు, అలా వెళ్ళేవాడు లేడు, వెళ్ళినా వాడికి అలా మర్యాద చేయాలని తెలిసినవాడు లేడు. ఒకవేళ ఇల్లు అటువంటిది అనుకుని మీరు వెళ్ళారనుకోండి, అక్కడ ఏం ఉండదు, అలా ఏం మర్యాదలు ఉండవు. అటువంటి అంటే వాళ్ళకి తెలియదని మీరు తెలుసుకోవాలి. అప్పుడు ఇప్పుడు వెళ్ళి ఆయన కూర్చున్న తర్వాత చెయ్యిలా పెడితే ఆపోషణ అంటే ఓ మాట వేస్తారు, నీళ్లు తాగి విస్తరి చుట్టూ తిప్పిన తర్వాత ఆ ఇంటి యజమాని 5 మాటలు చెప్తాడు, అప్పుడు తాను 5 మాటలు చెప్తాడు. ఇది అన్న తర్వాత అప్పుడు తినాలి. అప్పుడు అందుకే ఇంటికి పిలిస్తే పెద్దల్ని భోజనానికి, మా ఇంటికి అన్నం తినడానికి రండి అనకూడదు, మా ఇంటికి దేవతార్చనకి రండి అంటారు. ఎందుకో తెలుసా అండి, ఆయన వచ్చి అన్నం తింటే ఆయన యజ్ఞం చేసి వెళ్ళిపోయినట్టు. ఆయనకి అన్నం పెట్టడం అంటే యజ్ఞానికి హవిస్సులు ఇచ్చేసినట్టే. ఆయన విస్తట్లో మీరు ఎన్ని మాటలు వేశారో, ఆయన ఎన్ని మాటలు నోట్లో పెట్టుకున్నాడో అన్ని మాటలు యజ్ఞాగ్నికి హవిస్సులు ఇచ్చినట్టుగా లెక్కకొస్తుంది. అందుకే మహాత్ములు ఇంటికి వచ్చి అన్నం తినడం అంటే మాటలు కాదు. ఎందుకు వస్తారు, ఎందుకు తింటారు, వాళ్ళకి ఏం పని, వచ్చారంటే అంత మర్యాదగా పెట్టవలసి ఉంటుంది. కాబట్టి చూడండి, శ్రద్ధాయాం ప్రాణే వినిష్టో అమృతం జుహోమి అంటారు. అంటే ఈయనేమంటాడంటే ఓం ప్రాణాయ స్వాహ అంటాడు. ఈ ప్రాణాయ స్వాహ అన్నప్పుడు ఈ వేలు ఇలా పెట్టి ఈ మృగముద్ర పట్టి నేతి అన్నపు ముద్ద తీసి పళ్ళకి తగలకుండా నాలుక మీద పెట్టి మింగుతారు. అప్పుడు ఇక్కడే ఉన్నటువంటి అగ్నిహోత్రానికి హవిస్ అవుతుందని ముందు. అందుకని ముందు వాళ్ళేమంటారంటే శ్రద్ధాయాం ప్రాణే వినిష్టో అమృతం జుహోమి, నివిష్టో అమృతం జుహోమి అంటారు. అంటే ఓం ప్రాణాయ స్వాహ అంటాడు. ఇప్పుడు వాళ్ళేమంటారంటే శ్రద్ధాయాం అపానే నివిష్టో అమృతం జుహోమి అంటారు. ఓం అపానాయ స్వాహ అంటాడు. శ్రద్ధాయాం వ్యానే నివిష్టో అమృతం జుహోమి అంటే ఓం వ్యానాయ స్వాహ అంటాడు. ఇలా 5 మాటలు చెప్తారు. 5 మాటలు ఈయన ఏమంటాడంటే ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని పుచ్చుకుంటాడు. ఆయన మరి ఆపోషణ వేసిన తర్వాత తిప్పాక పుచ్చుకోవాలి. ఆవిడెందు అక్కడ నిలబడి శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో అమృతం జుహోమి అంటే